అయిపోయి చూస్తూ ఉంటుంది లక్ష్మీదేవి. ఎవరిదో కాదు, ఆ బ్రాహ్మణుడే 5వ కొడుకుది. ఎవరైతే కటిక దరిద్రంతో ఇల్లు వెళ్ళబుచ్చుతున్నారో ఆ 5వ కొడుకు ఇంటిలోంచి పువ్వుల పరిమళంతో చాలా చక్కగా కమ్మని వాసన వస్తుంటే లక్ష్మీదేవి అక్కడే నిలబడిపోయి ఆ ఇంటి వైపు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే 5వ కొడుకు బిందె నిండా నీటిని తీసుకొచ్చి ఇంటిలో పెట్టి పనికి వెళ్ళి వస్తానని చెప్పి భార్యతో పనికి వెళ్ళిపోతాడు. 5వ కొడుకు ఇంటి ఇల్లాలు మాత్రం ఇంటి లోపలే కూర్చొని ఉంటుంది. లక్ష్మీదేవికి ఆ ఇంటి ఇల్లాలు ఎక్కడా కనిపించదు. కానీ ఇల్లు మాత్రం చాలా శుభ్రంగా ఉంది. ఇంటి ముందు అలికి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమ పువ్వులు పెట్టి గుమ్మాన్ని అలంకరించి దేవుని పూజ కూడా ముగించి ఉంటుంది. కానీ ఇంటి ఇల్లాలు మాత్రం ఎక్కడా కనిపించదు. ఇక లక్ష్మీదేవి ఆలస్యం చేయకుండా ఆ ఇంటి వరండాలో ఒక పెద్ద ముసలావిడిలాగా వచ్చి కూర్చుంటుంది. అమ్మ, ఎవరైనా ఉన్నారా అని చెప్పి అడుగుతుంది లక్ష్మీదేవి. ఆ ఇంటి ఇల్లాలు లోపల నుంచి ఎవరమ్మా, ఎవరు కావాలి మీకు అని అడుగుతుంది. కానీ బయటకు